నమస్తే A1 శ్రీ మీడియాకు స్వాగతం. ప్రతి క్షణం సామాన్యుల పక్షం. నేటి వార్తా విశేషాలు. అంటరానితనం, కుల వివక్షత నిర్మూలన కోసం, విద్యా వ్యవస్థ అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితం దేశ ప్రజలకు ఆదర్శప్రాయం. సమాజంలో అసమానతల నిర్మూలన కోసం, కుల వివక్షత, అంటరానితనం ప్రక్షాళన కోసం, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సంవత్సరం పాటుగా ప్రపంచ దేశాలు తిరిగి అక్కడి మన భారతదేశానికి ఒక పటిష్టమైన రాజ్యాంగాన్ని రచించి అందరికీ ప్రపంచంలోనే సుస్థిరమైన పరిపాలనా వ్యవస్థను అందించిన గొప్ప దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ శుభ సందర్భంగా కదిరి పట్టణంలో ఎన్డీఏ కూటమి నాయకులు ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్ గారు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన చేసిన సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రమేష్ బాబు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జెట్టి ఆంజనేయులు, టీడీపీ మహిళా నాయకురాలు ఫర్వీన్ బాను, కిసాన్ మోర్చా స్టేట్ ఆర్గానిక్ సెల్ కన్వీనర్ చింత శరత్ కుమార్ రెడ్డి, అశోక్, యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తలుపుల తిమ్మరాజు, హరినాథ్ నాయుడు, శంకర్, నాని, హరీష్, గోవర్ధన్, టీడీపీ యువ నాయకులు గాలివీడు కళ్యాణ్, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చెప్పేసి ఆయన ఎన్నో పిహెచ్డీలు చేసి విదేశాల్లో కూడా చదివి మంచి చట్టాలు తెచ్చాడు. కాబట్టి ఈరోజు మనం ఈ భారతదేశంలో అందరం కూడా సుఖ సంతోషాలతో ఉన్నాం. మానవుని హక్కు కూడా తెలిపినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈ దేశంలో ఆ రోజునటువంటి పెత్తంగారులు ఇక్కడ ఎవరికి కూడా ఓట్లు ఇవ్వకూడదు, డిగ్రీ చదివి ఉండాలి, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి ఉండాలి, వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు వాళ్ళన్నప్పుడు ఆయన అన్నాడు, ఈరోజు ఎస్సీ ఎస్టీ కాలనీలకి పోవాల వాళ్ళతో మాట్లాడాలంటేనే పెద్ద వాళ్ళు సిగ్గుపడుతున్నారు. కాబట్టి ఓటు హక్కును కల్పించినప్పుడే చిన్న గుడిసెలకైనా దూరిపోయి పేదవాడైనా గొప్పవాడైనా నమస్కారం పెట్టి ఓటు అడిగే పరిస్థితి రావాలని చెప్పేసి అందరు కూడా ఓటు హక్కు కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అక్కడ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరూ కూడా సమానంగా ఈ యొక్క అభివృద్ధిని చేస్తూ ఉన్నారు. ఈ దేశాన్ని రాష్ట్రాన్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా మన కదిరి అసెంబ్లీలో కూడా రోజు చూస్తూ ఉన్నాం, గత ప్రభుత్వంలో కుంటుపడినటువంటి పనులన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా కందికొండ ప్రసాద్ గారు కూటమి అభ్యర్థులందరూ కలిసి అభివృద్ధిలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషిస్తూ జై హింద్ జై భారత్ మాత. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, 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 వందే మాతరం.